వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎంజీబీఎస్ పక్కన నడి రోడ్డుపై చెత్తగుట్టలు గుట్టలుగా రోజుల తరబడి పెరిగిపోయినా అధికారులు పట్టించుకునే పాపాన పోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ దగ్గర నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి స్వామయ్య అందిస్తారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే క్రమంలో క్లీన్ సిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ను చేపట్టింది. ముఖ్యమంత్రి గవర్నర్ నుంచి మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఏరియాలో 3 రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించారు. అయితే ఇది 3 నెలల ముచ్చటగానే ఉందంటున్నారు ప్రజలు. అయితే ప్రజలు కూడా అవేర్నెస్ రాకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. జిహెచ్ఎంసీ అధికారులు మేము అటు చెత్త కుండీలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా ప్రత్యేకంగా కుండీలు ఏర్పాటు చేసి తరలిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పరిస్థితులు వాస్తవంగా అందుకు భిన్నంగా ఉన్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంది అని చెప్పి పలువురు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంజీబీఎస్ పక్కనే ఉన్నటువంటి రహదారిలో ఉన్నాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు చెత్త ఏ విధంగా పేరుకుపోయిందో. ఇది అంటే జిహెచ్ఎంసీ అధికారులు కనీసం చెత్త కుండీలు కాదు కదా వేటిని ఏర్పాటు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుందా? ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ఎప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, కానీ చూసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి డైలీ చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు. ఈ చెత్త ఇక్కడ రోడ్ పై దాకా వచ్చేస్తుంది మొత్తం. ఈరోజు ఇంకా తక్కువ ఉంది. డైలీ అయితే మొత్తం మరీ ఘోరంగా ఇంకా టాయిలెట్స్ మొత్తం పోసి మరీ మొత్తం. మేము ఇక్కడ ఆటో నడిపిస్తాం సార్, మాకు రోజు వాసన వస్తుంది ఇక్కడ నుంచి. మన ఏషియా నెంబర్ 1 బస్ స్టాండ్ ఇది. బస్ స్టాండ్ ముందర ఇంత గలీజ్గా ఉండడు, మరి ఇక్కడనే బాత్రూంలో చూడు అంత గలీజ్గా ఎవరు పట్టించుకోరు. గ్రేటర్ హైదరాబాద్ మన సిబిఎస్ బస్ స్టాండ్ ఇంత పెద్ద బస్ స్టాండ్ ముందర ఇంత గలీజ్ కచరా ఉండడం వల్ల మాకు ఆటో వాళ్ళకి బి ఇబ్బంది అవుతుంది, పబ్లిక్కి బి జనానికి బి ఇటుకెళ్ళి కోటిదారులు ఇవ్వాలంటే ఇదే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. పబ్లిక్ వెళ్ళాలంటే మరి కష్టమైపోతుంది, ఇబ్బంది అవుతుంది సార్. మీరు చెప్పండి ఏ విధంగా అంటే రోజు స్మెల్ వస్తూ ఉంటుంది, మనం చూడవచ్చు ప్రత్యక్షంగా. ఎందుకంటే ప్రత్యక్షంగా చూడవచ్చు కుళ్ళిపోయినటువంటి అన్ని వస్తువులు చేశారు. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్ కూడా పోస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు రోజు ఇక్కడే ఉంటుంటారు కదా, ఈ విధంగా చెత్త ఉంటుందో? కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తుంటారు? ఎవరు రారండి ఇక్కడ, జిహెచ్ఎంసీ వాళ్ళు రారు, ఎవరు రారు. వచ్చినా కానీ ఆ కుండీలు మాత్రం ఎత్తుకొని పోదా, చెత్త గిట్ట ఏమి ఎత్తారు. చాలా చాలా కంపు వాసన కొడుతుంది ఇక్కడ. మరి అతి ఘోరంగా కంపు కొడుతుంది. ఇక్కడ రావడానికి పోనీకి ఇబ్బంది అవుతుంది, చాలా ఘోరంగా కొడుతుంది. ఖాళీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ తుట్టి మాత్రం ఎత్తుకొని పోతుంది, చెత్త గిత్త మొత్తం ఇక్కడనే ఉండిపోతుంది, ముంచిపోతారు. ఏం మొత్తం స్మెల్ అంటే స్మెల్ తిరిగి రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చాలా ఘోర పరిస్థితి. ఇక్కడ మీరు చెప్పండి, ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ వరకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించారు. జిహెచ్ఎంసీ మాత్రం మేము ప్రత్యేకంగా కుండీ ఏర్పాటు చేసామని చెప్తుంది. అలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? చూడండి సార్, జిహెచ్ఎంసీలో మనకి స్వచ్ఛ హైదరాబాద్ ప్రారంభించారు. దానివల్ల ఏం లాభం లేదు. స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పేసి ప్రారంభించేసి మొత్తం చెత్త ఎక్కడిదక్కడ జామ్ ఉంటుంది. ఇక్కడ ఆటో వాళ్ళకి ప్రాబ్లం, నడిచే పబ్లిక్కి ప్రాబ్లం, వచ్చే పోయేటోళ్ళకి. ఇప్పుడున్నే ఈ వర్షాకాలంలో ఇట్లా చెత్త ఇలానే ఉంటే ప్రాబ్లమ్స్ మాత్రం ఫుల్ క్రియేట్ అయిపోతాయి. సో ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి సార్ ప్రతిరోజు ఇలానే ఉంటుంది? ప్రతిరోజు ఇలానే ఉంటుంది जी जी रोज ही ऐसी रहती है. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం తీసేటువంటి పరిస్థితి? कभी कभी देखने को मिलते हैं, छुट्टी के दिन ऐसी रहती है. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఉంటూ ఉంటారు కదా, ప్రతిరోజు ఇలాగే ఉంటుందా? ఇట్లనే ఉంటుంది సార్, ఇక్కడ ఇట్లనే ఉంటుంది. ఇండాకి వస్తారు కచరా మొత్తం. ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది? కోటి అవుతుంది సార్. ఒకటి ఆంధ్ర బ్యాంక్ రోడ్, ఒకటి ఆంధ్ర బ్యాంక్ వెళ్తారు సార్. చాలా రోడ్డు మీద వరకు ఉంటుంది సార్ కచరా. ఎప్పుడు ఎవరు వెళ్తారు సార్? 24 hours ఇలాగ ఉంటుంది సార్. ఒక్కోసారి అయితే మొత్తం రోడ్ మీద వరకు కూడా వచ్చేస్తారు సార్. అంటే ఎవరు తీస్తారు? వాళ్ళు తీస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు తీస్తారు సార్, అదే కూడా తీయరు సార్. ఎన్ని రోజులకు ఒకసారి తీస్తుంటారు? వారంలోకి ఒకసారి సార్. ఇలాగే పేరుకోబోతుంటారు సార్. ఎప్పుడైనా ఇష్టం ఉంటే రోడ్ మీద వరకు కంప్లైంట్ ఇస్తేనే తీస్తారు సార్, లేకుండా లేదు సార్. అంతే ఇప్పుడు ఇలాగే ఉంటుంది సార్. మొత్తం రోడ్ మీద వెళ్ళేవారు పాదచారులో కూడా ప్రాబ్లం అవుతుంది సార్. ఎప్పుడు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పట్టించుకోరు సార్, చూస్తారు వెళ్ళిపోతారు సార్. ఎప్పుడు కానీ రోడ్డు మీద ఒక్కొక్కసారి ఇక్కడ వరకు వచ్చేస్తారు సార్. ఈ రోడ్ నుంచి వెళ్ళాలన్నా ఇబ్బంది సార్, ముక్కు మూసుకొని వెళ్ళడమే అంతే. కానీ నడవడానికి కూడా కష్టమే సార్ ఈ రోడ్ నుంచి. జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్న దానికి పరిస్థితి వాస్తవంగా భిన్నంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎంజీబీఎస్ పక్కనే ఈ విధంగా పరిస్థితి ఉంది. కాలనీ వాసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులకు ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నటువంటి మాటలకు వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇది కోటికి పోయే రోడ్డు. ఎందుకంటే స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గవర్నర్, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే స్వచ్ఛ హైదరాబాద్లో చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు మంత్రులు, ముఖ్యమంత్రి, గవర్నర్ చేసినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారుల పరిస్థితి మాత్రం వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది.
ఈ రోడ్డు కోటి వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. పూర్తిగా కాలనీ వాసులతో పాటు సాధారణ ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ అంటే కేవలం ఆటో పైనే జీవనాధారం గడిపేటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఉన్నదే చాలా ఇరుకైన రోడ్డు, ఆ ఇరుకైన రోడ్లో ఆఫ్ వైపు కూడా పూర్తిగా చెత్తతో నిండిపోయినటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అది కంప్లైంట్ చేస్తే తీసుకొస్తారు అని మాత్రమే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే తీవ్ర స్థాయిలో ప్రజలు మాత్రం ఎంజీబీఎస్ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్లో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసీ అధికారులే మొక్కుబడిగా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇది ఎంజీబీఎస్ పక్కనే ఉన్నటువంటి ఎంజీబీఎస్ నుంచి కోటికి వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి దుస్థితి. మొత్తం మీద జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలయ్యేటువంటి చూడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల పైన ఉంది అని చెప్పి సామాన్య ప్రజలతో పాటు ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సోము, ఎన్టీవీ, హైదరాబాద్.